నమస్తే ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి అంతా కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి భారీ స్థాయిలో వస్తున్నారు. ఆస్తమా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మృగశిల కార్తీ అంటే ఈరోజు 8వ తారీఖు ఇస్తున్నటువంటి చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి చాలామంది జనాలు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చిర్రు. సో గతంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేప ప్రసాదం తీసుకున్నాం, మేము క్యూర్ అయింది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడ విఐపికి సంబంధించినటువంటి చేప ప్రసాదం దగ్గర ఉన్నాం మనం. ఒకసారి వి హనుమంతరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన కూడా చేప ప్రసాదం తీసుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు తీసుకున్నారు. నాకు అస్తమా లేదు, నేను ఎందుకు తీసుకోవాలి? అస్తమా ఉన్నోళ్ళు తీసుకుంటారు. ఎవరికైతే అస్తమా ఉంటుందో ఎక్కువ చలి ఏరియాలో ఎక్కువ వస్తుంది. ఏది నార్త్లో కాశ్మీరు ఆ ప్రాంతంలో ఇక్కడ చలి ఉన్నది కదా వాళ్ళకు వస్తుంది. రైట్, ఇప్పుడు ఇది జల్ది కానీ ఇది చాలా మంది వస్తూ ఉన్నారు. సో ఏదైతే ఆస్తమా ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వస్తున్నారు. చిన్న పిల్లలు వస్తున్నారు. ఒకసారి చూద్దాం, ఒకసారి చేప ప్రసాదం కూడా తీసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తారు ఏం కదా. మెల్లగా అయిపోయింది. వెరీ గుడ్. ఏమనిపిస్తుంది బాబు ఈ చేప ప్రసాదం? ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ చేప మందు యావత్ భారతదేశంలో ముఖ్యంగా చలి ప్రాంతమైన హిమాచల్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ అక్కడికి వెళ్ళి ఎక్కువ వస్తారు. వాళ్ళకి ఇది ఒకసారి వేసుకుంటే సంవత్సరం పొడుగా రాదు, దమ్ము రాదు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. కనుక ఏ డాక్టర్లు కూడా చేయని పని వీళ్ళు చేస్తున్నారు. అందుగురించి దీన్ని ప్రతి సంవత్సరం వచ్చి వేసుకుంటే సంవత్సరం దానిక ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏది దమ్ము తీసుకోవడానికన్నా, చలి వచ్చిందనుకో, వర్షాకాలం వచ్చిందనుకో వాళ్ళకి ఏం జరగదు. కనుక దీన్ని ప్రజలు నమ్ముతున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎక్కడైతే చలి ప్రాంతం ఎక్కడుందో ఆ చలి ప్రాంతం వాళ్ళు ఎక్కువ వస్తారు. అస్తమా పేషెంట్స్ ఎక్కువ వస్తారు. బిడ్డ పోరగాళ్ళు కూడా వేసుకుంటున్నారు కదా, అంటే చిన్న పిల్లలకు కూడా ఒక్కొక్కరి అవయవాలు వాళ్ళకు ఉన్నటువంటి శరీర పరిస్థితి మీద వాళ్ళకు కూడా ఈ అస్తమా దమ్ము సరిగా రాక బాధపడుతుంటారు. కాబట్టి ఆ పిల్లగాడు కూడా ఇప్పుడు తీసుకునే పిల్లగాడిని కూడా మరి ఇక్కడ వాడే అయినా అతనికి వస్తుందంటే వాళ్ళకు నమ్మికున్నది ఈ చేప మందు వేసుకుంటే సంవత్సరం దానిక ఎలాంటి బాధ ఉండదు, హాయిగా ఉండొచ్చు అనేది ఉద్దేశం. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయా? వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగా ఏర్పాట్లు. ముఖ్యంగా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్ అతను బాగా పనిచేస్తుండు. కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టిండ్రు. అప్పుడు కౌంటర్లు 4-5 ఉంటుండే, ఇప్పుడు ఎన్ని కౌంటర్లు? 30 కౌంటర్లు పెట్టింది. కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడతలేరు అనేది నా ఉద్దేశం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టిసాయి గారు, ఏర్పాటు ఎట్లున్నాయి? మొదటిసారిగా చైర్మన్ అయినాక ఇది మొదటి ఏర్పాట్లు అనుకోవచ్చు, ఎట్లుంది? ముఖ్యంగా గత సంవత్సరంలో కేవలం 50,000 పైచీలకు మాత్రమే చేప పిల్లలు ఉత్పత్తి పంపిణీ చేశాడు. ఈసారి 1,60,000 పైచీలకు. ఎందుకంటే ఎక్కడ వరకు ఇబ్బంది కలగకుండా, అంటే రాజస్థాన్ నుంచి కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఇతర వస్తున్నారు. ఎందుకు? నమ్మకం. ఆ నమ్మకం పైన గత సంవత్సరం ఏదో చిన్న సంఘటన అయింది, చేప పిల్లలు లేకుండే. ఈసారి నాణ్యమైన చేప పిల్లలు, కొరమైన చేప పిల్లలు పెట్టాము. ఎందుకంటే తద్వారా ఏర్పడే ఒక ఉబ్బసం వ్యాధికి నివారణ కోసం 150 సంవత్సరాలకు బతిన సోదరులు చేస్తున్న సేవా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, అదేవిధంగా మన జిహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఈ 3 విభాగాలు మన సమయంగా పనిచేస్తూనే 3 రోజులుగా ఇంకా 24 గంటలు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు వచ్చినా కూడా, అంటే ఆల్రెడీ ఇంతకుముందు అంటే టోకన్ ఇచ్చినప్పుడు మేము టైం పెట్టాం, టైం స్లాట్ 8 to 12, 12 to 4, 4 to 8, 8 to 12. ఈ క్లాంప్ స్టార్ట్ చేయడం వల్ల జనాలకు ఇబ్బంది కలగబోతుండే. ఆ విధానం ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఎవరు వచ్చినా అందరికీ చేప మందు ఇచ్చే విధంగా, అందరికీ నాణ్యమైన చేపలు ఇచ్చే విధంగా మేము సిద్ధంగా ఉన్నాము. క్రౌడ్ బాగున్నట్టు కొంతమంది అస్వస్థకు గురవుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి, ఇది ఎట్లా చూడవచ్చు? అది ఏమైందంటే గత 3 రోజుల నుంచి అంటే రాజస్థాన్ కానివ్వండి, అదేవిధంగా ఢిల్లీ నుంచి కానీ వచ్చి ఉండడం వల్ల చాలా మందికి కొంచెం జ్వరాలు రావడం జరిగింది. కానీ అందరూ మళ్ళీ మంది వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు.
చాలా మట్టుకు రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హిమాచల్ నుంచి అందరికి కూడా ఉదయమే వేసాము. నేను ఇప్పటివరకు వరకు 1 వరకు అందరికి కంప్లీట్ అయిపోయి, ఈరోజు సాయంత్రం మళ్ళీ టోకెన్ నెంబర్ ఉంది, వాళ్ళు కూడా టోకెన్ తీసుకోవచ్చు. ఎవరు వచ్చినా కూడా 1,60,000 పైచీలకు టోకెన్ లేనికి మేము సిద్ధంగా ఉన్నాము. 2 లక్షలకు దాదాపు చేపపిల్లలు సిద్ధంగా పెట్టాము. ఎవరు వచ్చినా కూడా చేపపిల్లలకు ఇబ్బంది ఉండదు. దాదాపుగా 2 లక్షల పైచీలకు వచ్చే జనాభాకు సరిపడే మందు ఉన్నది, చేపలు ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి చెప్తున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా మంది వస్తున్నారు. దాదాపు 2 లక్షలకు పైగా కొర్రమీన్ చేప పిల్లలు అవైలబుల్లో ఉన్నాయి చేప ప్రసాదం ఇవ్వనికే. సో చాలామంది రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. 2-3 రోజుల ముందే వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చేప ప్రసాదం తీసుకుంటే చాలామందికి గతంలో క్యూర్ అయ్యింది, ఆస్తమా తగ్గింది. కాబట్టి ఆ నమ్మకంతోటే చాలామంది తనకు తెలిసిన వాళ్ళకి తమ బంధువుల్ని తీసుకొని ఇక చేప ప్రసాదానికి అయితే తీసుకోవడానికి వస్తున్నటువంటి సిచ్యువేషను. సో ప్రస్తుతం మనం వీఐపీకి సంబంధించినటువంటి కౌంటర్లో వద్ద ఉన్నాం కాబట్టి కొంత ఆ కౌంటర్లంతా కూడా కొంత ఖాళీ కనిపెడుతుంది, ఎందుకంటే ఇదంతా వీఐపీ కాబట్టి. సో ఇంకా జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్తే చాలా రష్ ఉంది, అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాబాయ్ నీ పేరు? గోవిందరెడ్డి. మీరు వేస్తుంటారా ఇప్పుడు? తిరుపతి వేసుకున్నాను, తిరుపతి నుంచి వచ్చాం. కవర్లో పట్టుకున్నాము, మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఇది ఏడికి తీసుకోపోవాలి? ఇవి ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడికి మందు తీసుకునే చోటుకి వెళ్ళి మందు వేసుకుంటాం. ఫస్ట్ చేపలు కొనాలి. ఫస్ట్ 40 రూపాయలు ఇచ్చి టోకన్ తీసుకోవాలి. ఆ తర్వాత టోకన్ ఇస్తే లైన్లో నిలబడి చేపని ఇస్తారు. చేపని తీసుకొని ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడితే ఆ చేప తీసి మందు మింగిస్తారు. చేపలు కనబడుతున్నాయి కదా మనకి, అంత కొర్రమీన్కి సంబంధించినటువంటి చేప పిల్లలు. సో ఫస్ట్ ఇవి కొనాలట, కొన్నాక ఈ చేపలు తీసుకొని ఆ మందు వేస్తున్న ప్రదేశానికి పోతే చేపను ఆ మందు 2 ఒకటేసారిగా గొంతులోకి వేస్తారు. సో తర్వాత ఏమైనా మందు ఇస్తున్నారా మళ్ళీ వాడమని? మందు కూడా ఇస్తారు సార్, ఆ పచ్చగా మందు ఉంటుంది, ఒక కప్పులో ఇస్తారు. ఆ మందుని 15 రోజులకు ఒక్కోసారిగా 3 బిళ్ళలు చేసుకోవాలి. 45 రోజులు 15 రోజులకు ఒకసారి మింగాలి. ఒక 3 నెలలు పథ్యం ఉండాలి. చికెన్ కానీ అదే చింతపండు, ఇది బెల్లము, వంకాయ, అవన్నీ కొన్ని వస్తువులు తినకూడదు. అవన్నీ తినకుండా 3 నెలలు పత్తి ఉంటే ఇది మందు బాగా పనిచేస్తుంది. నేను దగ్గర దాదాపు 15 సంవత్సరాలుగా వేసుకుంటున్నాను. నాకు ఆరోగ్యం చాలా బాగుంది. ఇది మాకే కాదు, చిన్న బిడ్డల కాడ నుంచి పెద్దల ముసలి వరకు అందరికీ బాగా పనిచేస్తుంది. మీరు ఎక్కడి నుంచి? హస్బెండ్? మా నాన్న. సారీ, మా నాన్నగారు. మీ ఫ్యామిలీ అంతా వచ్చి? మా ఫ్యామిలీ అంతా వస్తున్నాం. ఇప్పుడు ఒక 10 years నుంచి వస్తున్నాము. మా బాబుకి కూడా ఉంది, చిన్న బాబు, వేపించాము. పర్లేదు, ఆరోగ్యం బాగుంది. క్యూర్ అయిందా ఇంతకుముందు? అయింది. ఇప్పుడు ఏం కావాలంటే అది తింటున్నాము. ఇయర్ మొత్తంలో 1 day కూడా హాస్పిటల్కి వెళ్ళడం లేదు. కాఫ్ అని, దగ్గని, జలుబని ఏమీ వెళ్ళట్లేదు. ఐస్ క్రీమ్స్ తింటున్నాము, కూల్ వాటర్ తాగుతున్నాము. ఎలా చేసినా బాగుంది, ఆరోగ్యం చాలా బాగుంది. ఇయర్లీ వన్స్ వచ్చి వేసుకెళ్ళిపోతాం అంతే. మన ఆరోగ్యం బాగుంటుంది. ఎంత పట్టింది మీకు ఇక్కడికి రావడానికి? లోపలికి క్యూ లైన్ ఏమైనా పెద్దగా ఉందా? చాలా ఉంది, చాలా పెద్దగా ఉంది. మార్నింగ్ వచ్చాము, ఇంతసేపు అయింది. లైన్ చాలా బాగుంది, జనాలు ఫుల్గా ఉన్నారు. చాలా మంది ఇట్లా ఏపీ, తెలంగాణ అని తేడా లేదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, చేప ప్రసాదం తీసుకుంటున్నారు. గతంలో వాడినాము, మా అందరికీ బాగా అయింది, క్యూర్ అయింది కాబట్టి వాడుతున్నాం అంటున్నారు. సో చాలా మంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒక నిమిషం, ఏడికేళ్ళు వస్తారు? ఎవరు మీది? సిద్దిపేటకి. గంట దూరంకి వచ్చిరా? అవును. ఎందుకు అంత దూరంకి? తక్కువ అవుతుంది అంటే వచ్చాము. వచ్చారు నిన్ననా ఇయ్యాలనా? ఎప్పుడు? మేమా నిన్న మార్నింగ్. నిన్న మార్నింగ్ వచ్చి ఎట్లా తిండేంది, మీ పడుకునేది? పెట్టిర్రు ఇక్కడ భోజనాలు పెట్టిరు. పైసలు తీసుకురా ఫ్రీగా? ఫ్రీగా పెట్టిర్రు. ఏర్పాట్లు పండుకోనికి అంత అన్ని రకాలు బాగున్నాయి. అయిపోయిందా మీది? టోకెన్ వచ్చింది? అయిపోయింది, టోకెన్ వచ్చింది. అనిపిస్తుంది వేసుకుంటే అప్పుడు భయం అవుతుంది? భయం అయింది, కొంచెం భయం అయింది. తర్వాత బాగానే ఉంది. ఇక అందరు ఫ్యామిలీ అందరూ వచ్చారు? అందరం వచ్చాం. దవాఖానకు పోయిరా? ఈ సమస్య మీద ఎప్పుడైనా దవాఖానకు పోయిరా? హాస్పిటల్కి వెళ్ళలేదండి, కొంచెం ఆమె కొంచెం ఇట్లా ఉబ్బుసం టైం కొంచెం దగ్గులు ఇట్లా వస్తే వచ్చినాం. ఈ పాప కూడా వేయించారా? పాపకి వేపియాలి ఇప్పుడు. వేపియాలి ఇప్పుడు. ఏమనిపిస్తుంది అమ్మ, తగ్గుతుందని నమ్మకం ఉందా? ఆస్తమా ఇటువంటివి ముఖ్యంగా తగ్గుతా? ఆస్తమా ఉందనే వచ్చాం. దగ్గు దమ్ము ఉండే నాకు, వచ్చాము అందుకే. తగ్గుతుంది. లైన్ బాగున్నట్టుంది కదా? లేదు, తగ్గింది ఇప్పుడు. కొంచెం పొద్దున బాగుండే, ఇప్పుడు తగ్గిందిగా. తగ్గింది. ఎంత టైం పడుతుంది మీకు వేసుకోవడానికి, మంది వేసుకోనికి? ఇక్కడికి రావడానికా? క్యూ లైన్లో వచ్చి వేసుకోనికి ఎంత టైం పడుతుంది? మేము లైన్ కట్టాము, కానీ మా అన్నయ్య వచ్చి విఐపి లైన్ ఇచ్చాడు. అప్పుడు ఏమనిపించలేదు, తొందరనే వచ్చేసాం ఇక. ఇట్లా సిద్దిపేట నుంచి, సిరిసిల్ల నుంచి, గజ్వేల్ నుంచి, కామారెడ్డి, మహబూబ్ నగర్ అట్లా ఒక్కటని కాదు, చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? हिंदी తెలుగు రాదా? हिंदी हिंदी रा? सरे इधर से आ रहे? मैं महाराष्ट्र से आ रहा हूँ। 1-2 साल से पहले भी आया था,
ये दवा लेना चाह रहे हैं मछली की। हमारे इधर बहुत प्रचलित दवा है और ये इसका बहुत बड़ा फ़ायदा है, क्योंकि वो बार बार दवा लेने से ये पूरा अस्थमा ठीक हो जाता है और बहुत राहत मिलती है आदमी को और बहुत ही बढ़िया एकदम मस्त लगता है। और दवाखाने में जाने की ज़्यादा ज़रूरत नहीं है गोली वोली लेने की, ये दवा लेने से बहुत अच्छा लगता है। साल में एक बार एक आज के दिन कार्यक्रम रहता है और इस दिन का हम एक साल से इंतज़ार करते रहते हैं। ये दिन का, ये दिन आने के पहले हम 1-2 दिन यहाँ आते हैं, होटल में बहुत ठहरते हैं। महाराष्ट्र के बहुत लोग आते हैं यहाँ पे और बहुत बड़ी दवा है और सबने लेना चाहिए। థ్యాంక్ యూ। మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మహబూబ్నగర్ నుంచి వచ్చినాం. మహబూబ్నగర్ నుంచి. మహబూబ్నగరేనా అక్కడెక్కడ ఏ ఊరా? ఏ ఊరు లేదు, మహబూబ్నగరే. వచ్చిరు మహబూబ్నగర్ అంటే పొద్దుగాల వచ్చినాం. దొరికిందా మందు? దొరికిందా? ఇంకా దొరకలేదు ఇంకా. ఎంతసేపు అయింది లైన్ నిలబడి? మరి ఇప్పుడు బల్బాసేపు ఒక 5 నిమిషాలు. ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకురా ప్రసాదం? తీసుకోలే. ఎవరు చెప్పారు మీకు ఇలా బాగుంటుందంట? మా అల్లుడు రమ్మంటే వస్తుంది. మా బిడ్డ వాళ్ళు పోయినసారి వేసుకున్నారు, ఈసారి వేసుకుందామని ఇంకా వచ్చిన. వేసుకుంటా. ఏమన్నా దగ్గు దమ్ము ఆస్తమా ఉందా నీకు? అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లా దగ్గు వస్తుంటుంది. పోలే ఎప్పుడు మళ్ళా? పోయినాం దవాఖానకు పోయినాం. డాక్టర్లు హోమియోపతి మందులు కూడా వేసుకున్నాం. నొప్పులు ఉండే వాళ్ళంతా మోకాలు నొప్పులు. తగ్గుతుందని ఇక్కడికి వచ్చిరా? వేసుకుందాము మంచిగా ఉంటుందంట అంటే వచ్చినాం. తీసుకురా చేపలు ఇవేనా? ఇవే. అమ్మ మీరు మీ పేరమ్మా? మాట్లాడరు. అమ్మమ్మ ఎవరు చెప్పారు? ఎక్కడ చూసిరు ఇక్కడ మందు ఇస్తారు చేప ప్రసాదం అని? మా డాడీ చెప్పిండు. మాకు తెలుసు, ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో చూస్తాం కదా. ఇయర్ వస్తుంటారా? ఇది మాది 3rd ఇయర్. క్యూర్ అవుతుందా మంచిగా? క్యూర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? మేము ఇది 3rd టైం వేసుకునేది. 3rd టైం. అవును. మెడిసిన్ ఇస్తారు కదా పౌడర్ లాగా, దాన్ని ఎట్లా వాడుకోవాలి అని చెప్పిరా? దాన్ని టాబ్లెట్స్ లాగా చేసి ఎండబెట్టాలి. ఆ తర్వాత దానికి ఒక సపరేట్ డైట్ ఇస్తారు. అది 1 వీక్ 10 డేస్కి ఒకసారి వేసుకోవాలి. డైట్ ఏం మెయింటైన్ చేయాలని చెప్పారు? ఫుడ్ ఎట్లా? డైట్ పేపర్ ఇస్తారు అక్కడ, పాంప్లెట్లో ఉంటుంది. అనిపిస్తుంది క్రౌడ్ ఎట్లుంది ఇక్కడ? ఎంత టైం పడుతుంది? నార్మల్ దాంట్లో వెళ్తే చాలా టైమే పడుతుంది. జనాలందరూ మార్నింగే వచ్చిండ్రు, క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. ఎన్ని రోజుల ముందు వచ్చారు? మార్నింగ్ వచ్చారా? మేము ఇందాకే వచ్చాము. తొందరనే అయింది. జనరల్ కంపార్ట్మెంట్కి విఐపికి కంపేర్ చేస్తే కొంచెం తొందర అయింది. విఐపికి మార్నింగ్ కూడా టైం పడుతుంది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. అదే మార్నింగ్ వచ్చి చూస్తే లైన్స్ ఉండిండే. చాలా మంది చూస్తారు వీడియోస్, ఇట్లా మీలాగా వచ్చేటోళ్ళు ఉన్నారు. కొంతమంది వెనక ముందు అవుతారు, రావాలా వద్దా, అసలు తగ్గుతుందా లేదా అని. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాడడం అట్లా భయపడి ఆగిపోయే బదులు వచ్చి వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారి వేసుకున్నాక వాళ్ళే రిజల్ట్స్ చూస్తారు, ఆ తర్వాత వాళ్ళకే రావాలనిపిస్తుంది. మేబీ భయం అవుతుంది, కానీ భయం అవుతుందని మనం ఆపేసుకుంటే మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అనిపించినాయి ప్రసాదం తీసుకున్నా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ డైట్ ఫాలో అవ్వాలంతే. సో ఇది చాలామంది, ఒక్కరని కాదు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు వస్తున్నారు. వాళ్ళ సమస్య ఏమున్నా సరే కానీ ప్రధానంగా ఆస్తమా తగ్గుతుంది అనేది ఈ చేప ప్రసాదం ద్వారా నడుస్తున్నటువంటి ప్రచారం. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొని, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు. సిద్దిపేట నుంచి, సిరిసిల్ల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇక ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళ ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్ వెతుకునే పని చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం, ఇంకా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. వస్తున్నటువంటి జనాలకు ఇబ్బంది కలగకుండా సో ముందస్తుగానే 2 లక్షల పైగా చేప పిల్లల ఏర్పాటు కావచ్చు, వస్తున్నటువంటి జనానికి సరిపోయేంత మందు కావచ్చు, ఇక ఇతరితర ఏర్పాట్లు కావచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇదే గ్రౌండ్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 32 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. 32 కౌంటర్లుగా డివైడ్ చేసి వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే ఆ యొక్క చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 5 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాము. సో సింపుల్గా ఒక 5 మినిట్స్ టైంలో ప్రాసెస్లో ఆ చేప ప్రసాదం అనేది అయిపోతుంది. ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళడము, చేప పిల్లల్ని కొనుక్కోవడము, అక్కడ నుంచి ఎవరైతే ప్రసాదం వేస్తారో అక్కడికి వెళ్ళడము, ఆ చేప ప్రసాదం ఏదైతుందో ఆ ప్రసాదము చేప
ఏదైతే ఒక చేప లోపల పెట్టేసి తల లోపల మూతిలో పెట్టేసి దాన్ని గొంతులో వేసేయడమే. జస్ట్ సింపుల్ ట్రిక్ 5 minutesలో అయిపోతుంది. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చినా, పడంచేరు నుంచి వచ్చినా. గత ఒక 7-8 సంవత్సరాల నుంచి వేసుకొస్తున్నా. నేను రెగ్యులర్ ఇక్కడికే వస్తా. చాలా పవర్ ఉంటుంది, అంత ఎంత పవర్ ఉంటుంది. కొంతమంది భయపడతారు చేప దీన్ని ఎట్లుంటుంది అది చాలా భయపడతారు, కానీ ఏముండదు 5 నిమిషాలు చెప్తున్నా. నేను నాకు ఎంత ఇబ్బంది ఉంటుందంటే అస్తమా ప్రతి రేడి సీజన్ వచ్చినా ప్రతి మన చలికాలం వచ్చినా చాలా భయం ఉంటుండే. అస్తమా వస్తుండే, డస్ట్ పడకుండా అన్నీ పడకుండే, అంత ఇబ్బంది అవుతుండే. జస్ట్ ఇది అయితే ఎప్పుడైతే చేసుకుని స్టార్ట్ మా తాత తెరిపించి నాకు ఇది వేసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి గౌడ్స్ వేస్తారనమాట. ఇది వేసుకున్న సంది ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా పోతుంది చెప్తున్నా. నేను అనుభవం చెప్తున్నా. ఎంత ఇప్పుడు కొంతమంది ఉంటారు హిమాలయాల దాంట్లో ఉంటారు, వాళ్ళు అందరూ ఉంటారు అన్న, కానీ ఇది వేసుకుంటే మాత్రాన ప్రతి ఒక్కటి నిన్న నయం అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్ నాకు చిన్న సంది అస్తమా ఉంది, ఇది వేసుకుంటే ముందు తగ్గిపోయింది. నేను నెక్స్ట్ ఇప్పుడు ఇది వేసుకొని దీని అయినప్పుడు కేదార్నాథ్ దర్శనం చేసుకొని కూడా ఉదమని ప్రయత్నం చేస్తున్నా, అంటే అర్థం చేసుకున్నాను. సో అమ్మా ఏం పేరమ్మా? వినిపిస్తుందా? तेलुगु नहीं आता। आपका नाम क्या है? लीला देवी। लीला देवी। किधर से आए इधर? ये बेगम बाजार से। काहे को इधर से? दवा लेने को। दवा बहुत चल रहा, मेरे को गिर जाती है। अच्छी प्रसाद अच्छे है ना? हाँ अच्छी है। अच्छी। हाँ पर मेरे को क्या खाने में परहेज रहे वो समझ में नहीं आता। मेरी माता जी है ये। हाँ हाँ, अब लगभग 2 साल से तो लेते हुए आ रहे, ये 3रा साल है। वैसे मेरी माता जी को रेस्पिरेशन का ज़्यादा प्रॉब्लम है, पिछले 2 साल से लिए। वैसे हमारे फैमिली में से और भी लोगों को लिए, काफ़ी असरदार दवा है। हमारे हिसाब से तो अच्छी दवाई है भैया। ఇది చాలా మంది ఇబ్బంది ఉన్న ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఆ అస్తమా పేషెంట్లంతా కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లం గాను వాళ్ళు చేప ప్రసాదాన్ని తీసుకుంటారు. ఒక చిన్న పాపకు కూడా చేప ప్రసాదం తీసుకుంటుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. జస్ట్ ఒక్కసారి ఇట్లా 5 సెకండ్స్లో మింగేస్తున్నారు చాలా మంది కూడా. ఒక్కసారి కనిపిస్తుంది. ఎస్ అయిపోయింది. పాప మింగినావా? చేప నిన్ను మింగిందా? నువ్వు చేపను మింగినావా? బాగుందా? భయపడుతుంది. చెప్పు ఏం పేరు? నీ పేరేంటి? పూర్ణిమ. ఇట్రా ఏ క్లాస్ అవుతున్నావు? 4th క్లాస్. తీసుకున్నావు చేప మింగేసినావా? లోపలికి వెళ్ళిపోయిందా? లోపల స్విమ్మింగ్ చేస్తుందా చేప? ఏం చేయట్లేదా అన్న? ఎంతమందికి వేసిరు అన్న? ఎట్లుంది విఐపి ఇక్కడ? నేను ఒక 1000 మందికి వేసిన. చాలా మంచిగా రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. వాళ్ళ జీవితంలో ఒక మరవలేని ఓ మధుర అటువంటి ఆ విధంగా వాళ్ళు తెలియజేస్తారు. ఇది ఒక మహాఘట్టం. ఇది బత్తిని సోదరులు గత 175 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో మేము ఒక 10 సంవత్సరాల నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది గత సంవత్సరం వేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం వచ్చి ఓ 50-60% రిలీఫ్ అయినాం. ఇంకో 2-3 డేస్ వేసుకుంటే మొత్తం రిలీఫ్ అవుతామని చెప్పి అది చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు ఎక్కడ? జనరల్లో చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక వాలంటీర్లు చాలా మంది ఉన్నారు. వేసే వాళ్ళకు 30-40 కౌంటర్లు ఉన్నాయి. కంటిన్యూ నడుస్తున్నది. రేపు మధ్యాహ్నం వరకు నడుస్తున్నది ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మీరు అందరూ విజువల్స్లో చూస్తూ ఉన్నారు. రేపు 11 గంటల వరకు కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సో జనరల్లో ఇక చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఒకసారి జనరల్ వైపు వెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇంకెవరైనా ఆస్తమా ఇతర ఆరోగ్య సమస్యలు ఎవరు ఉన్న వాళ్ళంటే కూడా సో ఇక్కడికి రావచ్చు, చేప ప్రసాదం తీసుకోవచ్చు. సో ఎందుకంటే చాలామంది నమ్ముతూ వస్తారు, కంటిన్యూస్గా నమ్ముతూ వస్తున్నారు. ఒకసారి అక్కడ కూడా కొంతమంది తీసుకుంటున్నారు, వాళ్ళతో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి, ఏం తినొద్దు, ఎన్ని అవర్స్ వరకు ఫుడ్ తీసుకోవచ్చు, ఎన్ని అవర్స్ వరకు వాటర్ తీసుకోవచ్చు అనేటువంటి ఒక మెనూ అయితే మనకు అనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. బత్తిని గౌడ్ ఫ్యామిలీ కూడా ఒక మెనూని ఏర్పాటు చేసింది, ఒక డైట్ మెనూ అని చెప్పుకోవచ్చు. ఈ డైట్ మెనూ అంతా కూడా దాదాపు 28 అంశాలు ఇక్కడ మనకు పొందుపరిచింది. సో ఈ యొక్క బ్యానర్ని ఇక్కడ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కౌంటర్ల దగ్గర ఏర్పాటు చేసింది. ఎవరైతే ఈ యొక్క చేప ప్రసాదం తీసుకొని వస్తారో వాళ్ళందరూ కూడా ఈ డైట్ని ఫాలో కావాలి. చేప ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరు ఈ డైట్ని ఫాలో కావాలి. ఎందుకంటే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు చెప్పినటువంటి మెనూ ఏదైతుందో దాన్ని రెగ్యులర్గా 45 డేస్ వరకు ఫాలో అవుతే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆస్తమా పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి ప్లీజ్ నోట్ అని రాసిరు, డోంట్ కన్జ్యూమ్ ఎనీ ఫుడ్ ఆర్ వాటర్ 3 hours బిఫోర్ అండ్ 1 ½ hour అంటూ ఆఫ్టర్ అంటూ మనకి ఇక్కడ టేకింగ్ ద ప్రసాదం అంటే ప్రసాదం తీసుకున్నప్పుడు కావచ్చు, తీసుకున్న తర్వాత కావచ్చు, ఫుడ్ వాటర్ ఎట్లాంటివి తీసుకోదనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇస్తూ ఉన్నారు. ఇక ఓల్డ్ రైసు, అదేవిధంగా షుగరు, గోట్ మీటు, ఇక అనేక అంశాలు ఇచ్చారు మనకు. అన్నీ కూడా చూస్తున్నాము. టీ కానీ, వైట్ చావర్ కానీ,
సాల్ట్ కానీ రెడ్ చిల్ పౌడర్ కానీ బ్లాక్ గ్రామ్ డాల్ కానీ సో అట్లా చాలా వేసారు మనకు. ఇవంతా కూడా డైట్ మెనూ. ఈ డైట్ మెనూ ఫాలో కావాలి. దానికి సంబంధించి చాలామంది ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు ఈ డైట్ మెనూను. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలుగు హిందీ ఏమొస్తుంది? తెలుగు. ఇప్పుడు అదంతా డైట్ ఫాలో కావాలంటే ఒక బ్యానర్ వేసారు. సో ఫోటోలు తీసుకుంటున్నారు చాలామంది. ఫాలో అయ్యే అవకాశం ఉందా డైట్ని? ఫాలో అవ్వచ్చండి, ఇట్స్ డూయబుల్, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఈసారి తీసుకురా ప్రసాదము? ఇంతకుముందు తీసుకురా? ఇంతకుముందు తీసుకున్నాను, 3-4 years తీసుకున్నాను. రిజల్ట్ చాలా బాగుంది. మళ్ళీ ఈసారి అందుకే వచ్చారు? అందుకనే వచ్చాను, మా అమ్మాయిని తీసుకుని వచ్చాను. చాలా ఎఫెక్టివ్ ఉంది రిజల్ట్. సో ఇది చాలామంది ఒకసారి విజువల్స్ చూపించి సతీష్ ఒకసారి ఫోటో తీసుకుంటున్నటువంటి విజువల్స్ చూడండి. ప్రతి ఒక్కరు వస్తున్నారు, విజువల్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఇలా చాలామంది కూడా డైట్ సంబంధించినటువంటి బ్యానర్ ఫ్లెక్సీ ఫోటో తీసుకొని డైట్ ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది మొత్తం మీద దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అన్ని రకాల ఏర్పాట్లు, ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పోలీస్ భద్రత కావచ్చు, వస్తున్నటువంటి జనాలకు ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇతర అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇక చాలా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి 1-2 రోజుల ముందే వచ్చి ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి. సో ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, మహబూబ్ నగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ ఒక్క డిస్టిక్ అని కాదు, ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి కూడా పంపిణీ జరుగుతున్నటువంటి సమాచారం తెలుసుకొని ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు. ఒక్కొక్కరు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ చేప ప్రసాదం తీసుకుంటున్నారు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి క్యూర్ అవుతుంది, అందుకే వస్తున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఈరోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ చేప ప్రసాదం పంపిణీ రేపు ఉదయం 11 గంటల వరకు నాంపల్లి గ్రౌండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అనంతరం బత్తిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్వగృహం వద్ద ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ చేసినట్టు సమాచారం ఇస్తుంది. ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు హైదరాబాద్. అమ్మ మీరు హైదరాబాదే కదా? హైదరాబాద్ అండి. ఇంతకుముందు ఎప్పుడన్నా తీసుకురా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఏమనిపిస్తుంది చేప ప్రసాదం తీసుకుంటాం అంటే మంచిగా అనిపిస్తుంది, ఫుల్ నమ్మకంతో వచ్చినాము, మంచి జరుగుతుంది అనిపిస్తుంది, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆరోగ్య సమస్య ఆస్తమానా లేకపోతే ఇతర ప్రాబ్లం? దగ్గు, కోల్డ్ అట్లా ఉంది. కోల్డ్ ఊరుకుంగా వస్తుంది, వర్షాకాలంలో చలికాలంలో ఇంకెక్కువ అవుతుంది. సో ఆస్తమా స్టార్టింగ్ స్టేజ్ అన్నారు, తీసుకుంటే మంచిది కదా, అందరు తీసుకుంటున్నారు కదా, అందరు నమ్మకంతో తీసుకున్నాము, మనం కూడా నమ్మి తీసుకుంటే మనకు మంచిది అవుతుందని చెప్పేసి వచ్చామని. డైట్ మెయింటైన్ చేయాలంటారు, ఒక ఫోటో కూడా వేసి రాడా? డైట్ మెయింటైన్ చేస్తారా 45 రోజులు? తప్పకుండా చేస్తామండి. మంచిగా చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి, వీళ్ళు ఏం స్వార్థం లేకుండా, వీళ్ళు ఏం అంటే వాళ్ళ పాకెట్ నుంచి కూడా కొంచెం స్పెండ్ చేస్తారంట కదా. సో అంత కష్టపడి వీళ్ళు వేస్తున్నప్పుడు మనం ఒకసారి తీసుకొని అది డైట్ ఫాలో అవడంలో తప్పేం లేదు కదా. అందరికి మంచి నమ్మకం ఉంది, నమ్మకంతో వస్తున్నాం. ఏ నుంచి వస్తురే బాబాయ్ మీరు? చౌదరిపల్లి. తీసుకురా? ఏమనిపిస్తుంది? బాబుకి ఇచ్చిన తీసుకురా బుడ్డోడా? నువ్వు మింగినావా? నిన్నే చేప మింగిందా? నేనే మింగిన. నువ్వే చేపను మింగినావా? ఏమనిపిస్తుంది చేపను మింగితే? లోపల ఈత కొడుతుందా? అట్లా అనిపిస్తుందా లోపల కడుపులో? అనిపిస్తుంది. లోపల ఈత కొడుతుండొచ్చు అయితే. అది మందు మింగినప్పుడు ఏమనిపించింది? ఇంతకుముందు ఎప్పుడైనా వేయించిండా డాడీ చేప మందు? వేపియాలి. ఫస్ట్ టైం తీసుకున్నావు. ఏముంది నీకు ప్రాబ్లం? ఏముంది? తక్కువైందని వేయించుకున్నావు అయితే. డైట్ ఫాలో కావాలి, రాసిరు చూసినావా? చూడు, చికెన్ మటన్ లా ఏం తినవుతాట. సరే. తింటావా చికెన్ మటన్? ఏం తినవా ఇప్పుడు నార్మల్గా? తింటా. అప్పుడప్పుడు తింటావా? ఆదివారం వస్తుంది, రేపే ఆదివారం, చూడు మరి చికెన్ మటన్ తినవుతాట. సరే. సరేనా? మీ పేరు? ఎక్కడి నుంచి? 2 लड़कियां पास हो गई. हिंदी में बात कीजिए. मुंबई. ఎట్లా అనిపిస్తుంది ఫిష్ కా మచ్చ కా మందుకి? కైసే? बहुत डेंजरस था. हाँ हाँ, खा लिया. वो बहुत फड़फड़ आ रहा था मछली, वो जा नहीं रहा था, पहले अंदर एक बार गिर गया, उसके बाद वो फिर से डाले तब जाके गया. हाँ. मेरे को ब्रीदिंग प्रॉब्लम. हाँ. हॉस्पिटल जाना है ना? नहीं. ओनली इधर से आए? हाँ. बिलीव में वो मच्छे का? क्या? मच्छी मेडिसिन का बिलीव है? हाँ है बिलीव है. हाँ. हो जाएगा. किधर से आए भैया? अमरावती, महाराष्ट्र. बस मछली की दवा लेने. अभी लोगों ने बोला है इसलिए हम आए हैं. हाँ. इधर से आए? अभी परसों आए हम. हाँ. खत्म हो गया ना? हाँ, लिया. तुम्हारा घर
ये फर्स्ट टाइम है। हाँ, लेकिन मैं नेक्स्ट टाइम भी आऊँगा, कोई तकलीफ नहीं है इसकी लेने में। हाँ, गिटक लेना है अंदर जाने के बाद। हम ये लॉज में लॉज कहते हैं। हाँ, मैनेजमेंट इधर से वो पानी पूरा अच्छा है, अच्छा है, अच्छा है, सब अच्छा है, सब अच्छा है। हाँ हाँ, చాలా మంది వస్తుర్రు తెలంగాణలోనే కాదు, సో తెలంగాణనే కాదు చాలా మంది రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ యొక్క వాడితే ఈ చేప ప్రసాదాన్ని వాడితే తగ్గుతానే నమ్మకం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. మీరు ఎవరైనా ఇంకా ఆ చేప ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళు ఉంటే రేపు 11 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అందుబాటులో ఉంటుంది. అనంతరం వాళ్ళ ఆ యొక్క స్వగృహం వద్ద కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా లేట్ అయిన వాళ్ళు ఉంటే వచ్చి చేప ప్రసాదం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.